నమస్కారం. ఈరోజు గత 8 నెలలుగా రిటైర్డ్ ఉద్యోగులు 2024కి వెళ్ళి తర్వాత ఈరోజు రిటైర్డ్ అయిన వారి పైసలు అంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో రిటైర్డ్ బెనిఫిట్స్ మళ్ళీ రిటైర్డ్ బకాయిలు పెండింగ్ బిల్స్ ఇవన్నీ ఒకటే. అయితే ఇవి రిటైర్డ్గా అయిన తర్వాత నెల రోజుల్లో ఇవ్వాల్సింది. ఒక రిటైర్డ్ అయిన ఉద్యోగి రిటైర్డ్ కాబోతున్న నెల రోజుల ముందుకెళ్ళి ప్రిపేర్ చేయాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు 93వ నంబరు ఆర్ఎస్ఐ భిక్షపతి గారు మరి రిటైర్డ్ అయిన తర్వాత తెలంగాణ మాజీ డీజీపీ అంటే మొన్న రిటైర్డ్ అయినటువంటి శివధర్ రెడ్డి గారి దగ్గర పనిచేసిండు. అంటే శివధర్ రెడ్డి గారి దగ్గర పనిచేసి శివధర్ రెడ్డి గారు డీజీపీ గారు చెప్పినాగా రిటైర్మెంట్ బకాయిలు ఇవ్వలే. అంటే ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన పోలీసు శాఖలో ఉన్నటువంటి డీజీపీ గారి దగ్గర పనిచేసే వ్యక్తికి డబ్బులు రాక ఆయన మరణించాడు. బీజేపీ ఏది మన డీజీపీ దగ్గర భిక్షపతి అనేట ఆయన. అంటే ఈరోజు అసలు ఎవరికి డబ్బులు వస్తున్నాయి, ఎవరికి ఇస్తుండ్రు? ఈరోజు కామన్ మ్యాన్ కామన్గా ఒక హోంగార్డ్ గానో ఒక కానిస్టేబుల్ గానో లేకుంటే ఒక సూపరింటెండెంట్ గానో ఒక టీచర్ గానో ఒక హెడ్ మాస్టర్ గానో వాళ్ళు పనిచేసిన వారి పరిస్థితి ఏంది? కాబట్టి ఈరోజు దీనిపైన నేను మొన్నటి దినాన దాదాపు 12,300 మంది సుప్రీంకోర్టుకు మరి పిటిషన్స్ వేసారు, మాస్ పిటిషన్స్. అందరు కూడా రిజిస్ట్రేషన్ నంబర్ అయ్యి పిల్ నంబర్స్ అయ్యి ఒకరి నంబర్ ఒకరు ఈరోజు పిల్ అవుతున్నాయి అలా. అంతేకాకుండా రిజిస్ట్రార్ సుప్రీంకోర్టుకి వేసారు, చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టుకి వేసారు, రాష్ట్రపతి గారికి వేసారు. అంటే ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్కు సంబంధించింది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉందండి. ఒక రాష్ట్రంలో ఫైనాన్స్ ఎమర్జెన్సీ ఉందంటే ఒక ప్రభుత్వ ఎంప్లాయీకి జీతం ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నప్పుడు 101% ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్రానికి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయాలి. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఈ రాష్ట్రం అనేది కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతుంది, రాష్ట్రపతి పాలన వెళ్ళిపోతుంది. కాబట్టి వీళ్ళన్నీ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆర్బీఐ గవర్నర్ గారిని ఢిల్లీకి వెళ్ళి కలిసి మన బాంబేకి వెళ్ళి ఆర్బీఐ గవర్నర్ గారిని కలిసిన తర్వాత ఆయన రీప్రజెంటేషన్ ఇస్తే అసలు తెలంగాణ మీరు అప్పులే ఇవ్వద్దు, ఈరోజు తెలంగాణ అప్పులు తీసుకొని వాళ్ళు కమిషన్ల వారిగా ఈరోజు కన్స్ట్రక్షన్స్కు వాడుకుంటున్నారు. కానీ ఈరోజు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ పెండింగ్లో ఉన్నది. కాబట్టి అది చూస్తే వాళ్ళు మన లిస్టు చెక్ చేస్తే 28% ఆల్రెడీ ఎక్కువ రుణాలు తీసేసుకుని వీళ్ళు 28% ఎక్కువ రుణాలు తీసుకుని ఇక వీళ్ళకి రుణాలు ఇవ్వడానికి లేదు. అందుకని 10,000 అడిగితే వీళ్ళు 4,000 మన తెలంగాణ బాండ్స్ కుదబెట్టినా కానీ 10,000 20,000 అడిగితే ఇస్తలేరు. 4,000 3,000 అంటే బిచ్చగాళ్ళకి ఇచ్చినట్టు ఇస్తున్నారు. అంటే తెలంగాణ ప్రభుత్వం ఎట్లా తయారైందంటే ఇప్పుడు బెగ్గర్స్ ఫైనాన్షియల్ మినిస్ట్రీ లెక్క తయారైపోయింది. ఎవరు ఈ బట్టి అట్నే మోపోయినరు, ఇద్దరు కూడా వాళ్ళు అట్నే మోపోయినరు. వీళ్లకు గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ కుబేరాన్ని తీసుకొచ్చి అంటే ఈ స్కామ్కు తెర ఎప్పుడు లేచిందంటే ఈ ఫైనాన్షియల్ దానికి ఎప్పుడు తెర లేచిందంటే గత ప్రభుత్వం ఉన్నారాదే ఆ రోజు ఈ రామకృష్ణారావు ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నాడో ఆయన ఈ కుబేర్ అనేది ప్రవేశపెట్టింది. అంటే ఈ కుబేర్ ప్రవేశపెట్టినంటే ఇప్పుడు తిరుపతి గుడికాడ లైన్ దర్శనం చేస్తారు కదా, మధ్యలో ముందు వెళ్ళిపోతారు చూసినావా, అది ఈ కుబేర్. అంటే వీఐపీ దర్శనం వివిఐపీ దర్శనం ఉంటుందా, వివిఐపీ అంటే ఈ కుబేర్ అన్నట్టు మధ్యలో వచ్చి బిల్లు తీసుకుపోతారు. అరే వీడు సీఎంకు దగ్గర, వీడు పీఎంకు దగ్గర, వాడు మనకు 10% కమిషన్ ఇచ్చిండు, వీడు మనకు 15% కమిషన్ ఇచ్చిండు, వాడు 75% కమిషన్ ఇచ్చిండు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. ఇదే ఈ కుబేర్. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే రామకృష్ణారావు అనేది ఒక దొంగ. కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి అప్పులు తెప్పించట్లో మాస్టర్ కాబట్టి తెలంగాణ వనరులను కుదబెట్టిట్లో సిద్ధహస్తుడు కాబట్టి నాకు ఈయననే కావాలి, నాకు ఈయనైతేనే నేను కూడా నా దొంగతనం సాఫీగా ఉంటుందని మన ఈయన కూడా చీఫ్ సెక్రటరీగా తెచ్చుకొని ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటే మరి పెట్టిండు. అంటే శివధర్ రెడ్డి గారు డీజీపీ గారు నికాసైన వ్యక్తి, ఒక కంప్లైంట్ లేకున్నా ఆయన ఎక్స్టెన్షన్ ఆయనకు ఒక నెల రోజులు కూడా ఎక్స్టెన్షన్ ఇవ్వలే. కానీ ఈయన మాత్రం బోటా అంటున్నా కానీ ఈరోజు ఎక్స్టెన్షన్ ఇస్తుండ్రు అని అంటే ఈరోజు ఈయనకు దగులుబాజీ గాన్లు ఈరోజు ఎవరైతే మరి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ తీసుకురావడానికి ముఖ్య కారకులైన వారిని ఈరోజు ఈయన పెట్టుకునే పరిస్థితి. కానీ ఈరోజు మరి సందీప్ కుమార్ సుల్తానియా మరియు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న బట్టి విక్రమార్క గారు, వీళ్ళు నలుగురి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టి ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఏదైతే ఈరోజు ప్రకటించే పరిస్థితుల్లో తెలంగాణ నడుస్తుందో దానికి వీళ్ళు కలోనియల్ థీవ్స్ అంటారు, వీళ్ళు కలోనియల్ రోగ్స్ అంటారు. ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలిజబెత్ రాణి దేశానికి రాకముందు ఈరోజు ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులు ఆ బ్రిటిష్ పాలకులు కలిసి వీళ్ళందరూ కలోనియల్ రోగ్స్ అంటారు. వాళ్ళందరూ కలిసి దేశాన్ని ఏ విధంగా పీడించుక తిన్నారో ఆ విధంగా ఈరోజు తెలంగాణలో మన పాలకులున్న ప్రజాస్వామ్య పందాలో ప్రభుత్వం నడుస్తుందని చెప్పుకుంటున్నా. ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని, స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నా.
కానీ ఈరోజు మాత్రం కలోనియల్ థీవ్స్ కలోనియల్ రోగ్స్ ఈరోజు తెలంగాణ దోచుకున్న ఆ దోపిడి ఎక్కడ దాకా వచ్చిందంటే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పైసలు దోచుకునే దాకా వచ్చింది. ఈరోజు మనం చూస్తూ ఉంటాం కండక్టర్ 70 రూపాయలు ఎక్కువ వచ్చింది, లేకుంటే ఈయనకు ఎక్కువ 70 రూపాయలు ఎక్కువ వచ్చింది అని కండక్టర్ను సస్పెండ్ చేస్తారు. 70 పైసలు ఎక్కువ వచ్చిన లెక్కలు ఎక్కువ వస్తే ఆయన సస్పెండ్ చేస్తారు. కానీ చీఫ్ సెక్రటరీకి మరి విల్లా నంబర్ 42 గ్రీన్ విల్లాస్ గండిపేటలో ఎట్లా ఇంటి ముందు వీడియో చేసి అది చూపించి మరి డీజీపీ గారు కంప్లైంట్ ఇచ్చిన ఇయాటి వరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారికి ఆ ఇల్లు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో చెప్పరు. అది ఎందుకంటే వీళ్ళంతా కలోనియల్ రోగ్స్ కాబట్టి. ఈరోజు చట్టాలు ఎవరికి పనిచేస్తాయి? అంత పేదోళ్లకు, పేద నేరస్తులకు, పేద ఉద్యోగులకు, వాళ్ళ కోసమే. ఈరోజు నేను ఒకటే ప్రశ్న స్ట్రేట్గా అడుగుతున్నా. రామకృష్ణారావు గారు రిటైర్డ్ అయిపోయిండు, అర్థమైందా? ఇప్పుడు ఇలా పనిచేసేది ఆయన ఏదో దీనిపైన మిగిలిన దాన్ని దోచుకొని కానీ పనిచేస్తుండు. నేను రామకృష్ణారావు మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినాయా రాలేదా? డీజీపీ గారు రిటైర్డ్ అయ్యిండు, డీజీపీ గారి దగ్గర పనిచేసిన భిక్షపతి గారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదా? ఆయన చనిపోయిండు. ఈరోజు డీజీపీ శివధర్ రెడ్డి గారికి రిటైర్డ్ అయిన బెనిఫిట్స్ వచ్చినాయా రాలేదా? మరి వీళ్ళ లెక్క ఇవాళ వరకు రామకృష్ణారావు గారు కానీ లేకుంటే మాజీ డీజీ గారు కానీ వాళ్ళ రిటైర్డ్ బెనిఫిట్స్ కోసము ఎందుకు రోడ్లు ఎక్కుతలేరు? మా డబ్బులు వస్తలేవని ఎందుకు మాట్లాడతలేరు? అంటే వాళ్ళ ఏమో తీసేసుకుంటారు, ఈరోజు చిన్న చిన్న ఉద్యోగాలనేమో బలిస్తారా? దీనికోసమా ఈరోజు మన తెలంగాణ తెచ్చుకున్నది. కాబట్టి ఈరోజు అన్ని ద్వారాలు కొట్టినాం. గత గవర్నర్ గారికి కూడా మేము ఇచ్చినాం. గత గవర్నర్ గారు మరి ఆయన పోతే ఈ గవర్నర్కి ఇచ్చిండో తెలియదు. ఇక తెలంగాణ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే 93 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ మరణించారు. దానిపైన ఈరోజు మన కోసం వచ్చిన పోలీస్ వ్యాన్లు కానీ పోలీస్ జీబులు కానీ ఈరోజు వీళ్ళ దగ్గర 93వ నంబర్ అంటే చివరిగా మరణించినటువంటి 93వ నంబర్ ఎవరంటే ఆయన భిక్షపతి గారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన చనిపోయిండు. అంటే 93 మంది చనిపోయినప్పుడు వీళ్ళ మానవ హక్కులు అనేది లేవా? తెలంగాణ మానవ హక్కులు అనేది ఈరోజు పూర్తిగా అంతరించిపోయినాయా? మరి ఈరోజు గవర్నర్ గారు దీని మీద ఫ్యాక్చువల్ రిపోర్ట్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపాలి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ వాళ్ళ పైసలు ఇవ్వలేకపోతుంది, వాళ్ళకి డిఎల్ఏ ఉద్యోగులకేమో డిఎల్ఏ పోతుంది, పిఆర్సీలు ఇవ్వలేకపోతుంది, వాళ్ళ పైసలను దోచుకుంటున్నారు, వేరే దానికి దాలి మరలిస్తున్నారు. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది దీనిపైన రీజన్స్ అన్నీ కలిపి రాష్ట్రపతి గారికి ఇవ్వాలి. గత గవర్నర్ గారు అయితే దీన్ని బీజేపీ కార్యాలయం మీద చేసిపోయిండు. మరి ఇప్పుడున్న కొత్తగా వచ్చిన గవర్నర్ గారికి మరి తెలంగాణ నేను అప్పుడైతే అందరి తరపున నేను ఇచ్చిన, ఇప్పుడైతే వాళ్ళే వచ్చి ఇండివిజువల్గా జిల్లాలలోకి వెళ్ళొచ్చి ఎండాకాలంలో దాదాపు 45-46 డిగ్రీల ఎండ వేడిలో ఈరోజు వాళ్ళందరూ కూడా ప్రయాణాలు చేసుకొని ట్రైన్లల్లో బస్సులలో ప్రయాణం చేసి వచ్చి ఈరోజు మరి వాళ్ళ ప్రాణాలు తెగించి ఈరోజు మేము ఎందుకంటే ఇప్పటికీ ఇళ్ళ నుండి సత్య బతలు మేము పోరాడకుండా వస్తాం, కొట్టాడకుండా వస్తాం అని చెప్పేసి ఈరోజు వాళ్ళు ఇండివిజువల్గా రీప్రజెంటేషన్ తీసుకొచ్చి మరి ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ గారికి ఇవ్వడం జరుగుతుంది. నేను అనుకుంటా గత గవర్నర్ గారి లెక్క కాకుండా ఈ గవర్నర్ గారు ఖచ్చితంగా స్పందిస్తారనుకుంటున్నా. ఎందుకంటే గవర్నర్ గారు పాపం చాలా మంచి సారు ఎవరు పెళ్లి కార్డు ఇచ్చినా ప్రతి పెళ్లికి పోతా ఉండు, ప్రతి విందులో వినోదాలు అందరికీ ఖచ్చితంగా పోతుంది సారు. కాబట్టి ఖచ్చితంగా ఇవి దానికంటే ఇంకా సీరియస్ కాబట్టి వాటినే అంత సీరియస్గా ఆ పెళ్లి కార్డులనే అంత సీరియస్గా తీసుకున్నాడు. ఖచ్చితంగా ఈ పిటిషన్ మాత్రం ఇంకా సీరియస్గా తీసుకుంటాడని నేను అనుకుంటున్నా. వీటిపైన ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వ చర్య ఉంటుందని నేను అనుకుంటున్నా. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు కూడా మేము ఇక్కడనే ఉంటాం. వచ్చేవారి పిటిషన్ అన్ని తీసుకోవాలి. ఇవి ఆ చెత్తబుట్టలు అంటే మేము వచ్చి నినాదాలు ఇస్తే దానికి గాలికి పోతున్నాయి. నినాదాలు కాకుండా ఈరోజు మేము డాక్యుమెంట్ రూపకంగా ఇందులో వీళ్ళకి ఎంత పైసలు రావాలి, ప్రభుత్వం ఎంత అప్పు ఉన్నది. ఈరోజు అందరికంటే అన్యాయం ఏంటంటే మన బ్యాంకుకు పోతాం సార్. ఇక ఈయన బ్యాంకు అర్థమైందా? ఈయన బ్యాంకు నేను ఈయనకు చెక్ ఇచ్చిన, చెక్ ఇస్తే ఏమి ఇచ్చిండు? ఈయన నాకు టోకెన్ నంబర్ ఇచ్చింది. టోకెన్ ఇట్లా పట్టుకోనా చెక్ ఇచ్చిండు. ఇది చెక్ ఆయనకి ఇచ్చిన ఇయ్యంగా టోకెన్ నంబర్ ఇచ్చిన. ఇది 50 రూపాయల చెక్, ఇది నా టోకెన్. ఇలా నా టోకెన్ నంబర్ ఉంది అంటే నెక్స్ట్ ఏంటి? ఈయన టోకెన్ నంబర్ పిలుస్తారు. ఈయన టోకెన్ నంబర్ 55 నాకు 50,000 ఇవ్వాలి. ఈయన నా టోకెన్ 50 నంబర్ పిలిచిన అంటే చెక్ చూసి నాకు టోకెన్ నంబర్ ఇచ్చింది, దీనికి ఇయ్యంగానే ఈయన నాకు 50,000 ఇచ్చేయాలి. అంటే ఈరోజు మీకు అందరికి టోకెన్ నెంబర్లు ఇచ్చింది కదా, వీళ్ళందరూ టోకెన్ నెంబర్లు ఇచ్చిందంటే పైసలు ఇవ్వాలి. పైసలు ఇవ్వకుండా దాన్ని ఫ్రాడ్ అంటారు. పైసలు బ్యాంకు టోకెన్ నెంబర్ ఇచ్చి పైసలు ఇవ్వకుంటే ఏమంటారు? ఫ్రాడ్ అంటారు. ఫ్రాడ్ బ్యాంక్ అంటారు, 420 బ్యాంక్ అంటారు. అర్థమైందా? ఈ రోజు ప్రభుత్వం టోకెన్ నెంబర్లు ఇచ్చింది, వీళ్ళు నైలంలో పడ్డారు. మీ పైసలు వీళ్ళకి ఇచ్చే బదులు ఈరోజు హ్యాండ్ ఇచ్చింది. హ్యాండ్ ఇస్తే ఏందన్నట్టు? ప్రభుత్వం ఫ్రాడ్ అన్నట్టు, ప్రభుత్వం చీటింగ్ అన్నట్టు. కాబట్టి వాళ్ళు ఈరోజు చీటింగ్ చేసిండ్రు. దీని తర్వాత ఇక్కడ ఈ ఇండివిజువల్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళపైన 17వ తారీఖు రోజు అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీస్ కంప్లైంట్ ఇస్తున్న ప్రభుత్వం పైన టోకెన్ నంబర్లు ఇచ్చి మా పైసలు రాలే, వీళ్ళు చీటింగ్ చేసిండ్రు. 14వ తారీఖు ఈ నెల 14వ తారీఖు అన్ని తెలంగాణ అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీసు కంప్లైంట్లు ఇస్తుండ్రు. అందులో వీళ్ళ పైన మాకు టోకెన్ నంబర్లు ఇచ్చిండ్రు, మా పైసలు రాలేదు అని దానిపైన టోకెన్ నంబర్లు పెట్టి ప్రతి పోలీస్ స్టేషన్లో ఇండివిజువల్ మండలాల్లో కానీ గ్రామాలలో కానీ ఎక్కడెక్కడ పోలీసు రాష్ట్ర వ్యాప్తంగా 14వ తారీఖు ప్రభుత్వం మీద చీటింగ్ కేసులలో ఇస్తుండ్రు.
అక్కడ ఇప్పటి వరకు రిటైర్ అయిన వాళ్ళు పోలీసులు దాదాపు 8,000 మంది ఉన్నారు. ఈసారి నేను వాలంటీర్స్గా వీళ్ళందరూ, ఎందుకంటే ఈయన సారు టీచర్లు ఉన్నారు, ఇక్కడ వేరే వేరే డిపార్ట్మెంట్లు ఉన్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళనే నేను వాలంటీర్గా పెట్టి రిటైర్ అయిన ఉద్యోగులతోనే పిటిషన్లు ఇప్పిస్తా. ఎఫ్ఐఆర్ కాకుంటే అక్కడనే ఉండి ధర్నాలు చేస్తారు. కానీ ఈరోజు చరిత్రాత్మకమైన స్థితిలో ఈరోజు తెలంగాణలో మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో రిటైర్ అయిన 24 మంది ఏకకాలంలో ఒకటే రోజు అందరూ కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తారు ప్రభుత్వం పైన. టోకన్ నంబర్లు ఇచ్చినాక పైసలు ఇవ్వకుంటే దీన్ని 420 అంటారు, దొంగలు అంటారు. కాబట్టి దొంగల మీద నెక్స్ట్ పెట్టబోయే 14వ తారీఖు రోజు పెట్టబోయేది ఆ కేసు. సాయంత్రం వరకు మేము ఉంటాం. చాలామంది జిల్లాలకు వెళ్ళి బయలుదేరుతున్నారు. ఈరోజు ఎస్బీ వాళ్ళు రాసుకున్న దానికంటే ఎక్కువనే వస్తారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. అయితే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6,000 కోట్లు అని చెప్పి మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది. 6,000 కోట్లు 6,000 కోట్లు 100 రోజులలో ఇస్తామన్నారు. అంటే 6,000 కోట్లు మీకు ఇస్తాము, ఎట్లా ఇవ్వాలో ప్లాన్ చేసుకోండి అంట. అంటే ఈ 6,000 కోట్లు అంటే ఎట్లా ఇస్తారు, ప్లాన్ చేసుకోవడం ఎక్కడిది? అక్కడ ఇవ్వాల్సిన బకాయిలు దాదాపు 10,000 కోట్లకు పైన ఉంటుంది. 6,000 కోట్లు ఎట్లా? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన టెంట్ హౌస్ మాట్లాడుకుంటాం. టెంట్ హౌస్కు టెంట్కు 5,000, కుర్చీలకు 10,000, దీక్షలకు ఇంకో 5,000, వీటికి 2,000 అట్లా మాట్లాడుకుంటాం. లేదా గంపకు తక్కిన అంతగాలి 10,000 ఇస్తానని మీరే పంచుకోని అన్నట్టు ఉన్నది కథ. 6,000 కోట్లు అంటే జీపీఎఫ్ ఒక్కోళ్ళకి ఇప్పుడు దేవరాజు గారు చెప్పినట్టు ఒక్కరికే 56,000 రావాలి. మీకు ఎంత రావాలి సార్? ఈయనకు 46 లక్షలు రావాలి, ఈయన 56 లక్షలు రావాలి. శ్రీధరన్ నీకెంత రావాలి? 50 లక్షలు రావాలి. సార్ మీకు ఎంత రావాలి? 60 లక్షలు రావాలి. అంటే వీళ్ళకి నా చుట్టూన్న వాళ్ళకే 2 కోట్లు పోతాయి, 2 కోట్ల పైన. అంటే 6,000 కోట్లు నువ్వు ఎట్లా ఏ విధంగా పంచుకోమంటున్నావు? అంటే ఏ విధంగానైనా ఇళ్ళకి వెళ్ళి తప్పించుకోవాలి. అది మళ్ళీ 100 రోజులు అంట. కాబట్టి ఈరోజు 93 మంది చచ్చిపోయినా కానీ ఈ ప్రభుత్వానికి ఇంత కూడా చలనం లేదు, ఇంత కూడా భయం లేదు, ఇంత కూడా భక్తి లేదు. ఈరోజు ఉద్యోగ సంఘాలు ఇద్దరు బిల్ల రంగాలు లెక్క ఇటొక్కరిని కూర్చోబెట్టుకుంటారు, ఇటొక్కరిని కూర్చోబెట్టుకుంటారు. 2006 కలిసి జేఏసీ మహాసంఘాలంట. రేవంత్ రెడ్డి అనుకుంటారు ఈ సంఘాలన్నీ దగ్గర ఉన్నాయి, వీళ్ళు చెప్పగానే అందరూ ఓట్లు వేస్తారు అది ఇది అని చెప్పి వీళ్ళని ఎప్పుడో ఉద్యోగులందరూ కూడా బహిష్కరించేసిండ్రు. ఈ 2006 సంఘాలని దగ్గర ఏవైతే పెట్టుకున్నాయో ఆ 2006 × 2 అంటే 400 మంది తప్ప ఈరోజు మీ దగ్గర ఉన్నది ఎవరు లేరు, మీతో ఎవరు వస్తలేరు. ఈరోజు మారం జగదీష్ అనేటోడు, ఏలూరు శ్రీనివాస్ అనేటోడు ఇద్దరు కూడా ప్రభుత్వానికి మైకు లెక్క మారినరు. మళ్ళీ 5వ తారీఖు రోజు మహాయుద్ధం అన్నారు. తెలంగాణలో మహాయుద్ధం జరగబోతుంది అన్నారు. 4వ తారీఖు స్టేట్మెంట్ ఇక యుద్ధం లేదు, ఏం లేదు, ముఖ్యమంత్రి గారు మన ప్రకటన ఇచ్చేసిందని చెప్పి వీళ్ళపై ఇప్పిస్తారు దొంగలు. కాబట్టి ఈరోజు ఇంతమంది మరణించినా కానీ, ఇంతమంది చచ్చిపోయినా కానీ ప్రభుత్వాన్ని బుద్ధి వస్తలేరు. ఈ సంఘాలను పెట్టుకొని ఏదో ఊడబీక్తామంటున్నారు. ఏది ఊడబీక లేదు. నువ్వు ఎన్ని రోజులు లేట్ చేస్తే బిడ్డ మీ ఈపులు కూడా అంత వలుగుతాయి. అర్థం? మీ ఈపులు అంత మీరు అడుగుతూ తప్పించుకుంటూ తోలు ఖచ్చితంగా మీ తోలు తీసి తీరుతాం. నేను చెప్తున్నా, మీరు ప్రభుత్వ పెద్దలకు చెప్తున్నా, ఉద్యోగ సంఘాలకు చెప్తున్నా, ఎవడెవరైతే డబల్ గేమ్ ఆడుతున్నా వాళ్ళందరూ కూడా చెప్తున్నా. ఈరోజు రిటైర్మెంట్ బకాయిలు అన్నీ కూడా మీరు చెల్లించకుంటే మీరు ఎంత పెద్దోళ్ళు మీ తోలు తీసి డోలు కడతాం. మీ ఈపులు చింతపండ్లు అవుతాయి. ఈరోజు ఇంతమంది ప్రతిపక్షాలు నామమాత్రంగా ఒకరోజు దీక్ష చేసిండు బీజేపీ వాళ్ళు, అలసిపోయిండు అమ్మ అని చెప్పేది. ఒకరోజు 3 గంటలు లేచిపోయినరు, ఒకరోజు 5 గంటలు లేచిపోయినరు. మళ్ళీ నోరెత్తే ఒట్టు ఈరోజు వాళ్ళు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఒకరోజు 2 రోజులు అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు అలసిపోయినరు. ఇక ప్రజా సంఘాలు మరి కోదండరాము తీర్మానం వల్లే కథ ఎట్లుందో మనం అందరూ చూసినాం. వాళ్ళు ఇంకా ఎక్కువనే అలసిపోతున్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం పైన మాత్రమే యుద్ధం ప్రకటిస్తున్నాం. మీరు ఖచ్చితంగా ప్రతి పైసా మీరు ఇచ్చి తీరాలి. 6,000 కోట్లు కాదు, ప్రతి పైసా ఏకకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ఆ వీడియో వస్తలేదు, మీకు పంపుతుంది రేవంత్ రెడ్డి గాంధీ, అది ప్లే చేయాలి పక్కన. 6,000 కోట్లు ఇస్తాము, ఇది చేస్తాము. సార్ వస్తుందా సార్? మళ్ళీ ఎందుకు జరుగు తీసుకో, మనోడు జర జంకుతుందని లాస్ట్ వారం ట్రై చేసిండు. అబ్బా లోగా పెట్టు, నేను నీకు ఇది ఇస్తాలే ఒకటి లోగా పెట్టుకో. కెమెరా వద్దులే, నేను నీకు అది పంపుతా. రైట్. మిత్రులారా, మరి తెలంగాణలో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ 93 మంది అసలు బాసిండ్రు, 93 మంది మరణించిండ్రు. ఆ 93వ వ్యక్తి మరి భిక్షపతి గారు, ఆయన ఆర్ఎస్ఐగా పనిచేసిండు. రిటైర్డ్ అయిన తర్వాత మన లాస్ట్ డీజీపీ గారు రిటైర్డ్ అయ్యిండు, శివధర్ రెడ్డి గారు. సార్ పాపం చాలా హెల్ప్ చేయడానికి బాగా ప్రయత్నం చేసిండు, ఏ విధంగా నేను ఇప్పియాలని ట్రై చేసిండు. ఎప్పుడు కూడా భిక్షపతి గారు సార్ నా రిటైర్మెంట్ పైసలు ఏమైనా వాళ్ళ కొడుకు నరేష్ కుమార్ గారు
అంటే తండ్రి చనిపోయిండు, తండ్రి ప్లేస్లో ఆయనకు గవర్నర్ గారికి ఇవ్వాల్సిన అప్లికేషన్ ఆయన తీసుకొని వచ్చిండు. వీళ్ళ నాయన మరి ఆర్ఎస్ఐగా పనిచేసిండు, ప్రభుత్వానికి ఎంతనో సేవలు అందించిండు, దాదాపు 40 సంవత్సరాల వాడు పనిచేసిండ్రు. ఈరోజు ఆయన పైసలు చూడకుండానే చనిపోయిండు. ఈ 93 మంది కూడా డబ్బులు చూడకుండా చనిపోయిండు. చనిపోయిన తర్వాత ఇంత కొంతమంది పైసలు వచ్చినాయి. కానీ ఈరోజు చాలా మందికి అంటే చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన వాళ్ళు బతుకున్న రోజులు అరే 40 సంవత్సరమే ప్రభుత్వానికి పనిచేసినాం అని పైసలు వచ్చినప్పుడు వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ బంధువులకు, వాళ్ళ పిల్లలకు వాళ్ళు సెటిల్ చేసుకోనికి, అప్పులు కట్టుకోనికి, ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసి కట్టిన తర్వాత ఇస్తాను ఒప్పుకున్న వాళ్ళ బియ్యానికి, ఆ విధంగా వాళ్ళు ఎన్నో ఆశలతోని ఈ 40 సంవత్సరాలు వాళ్ళు కూలబెట్టుకున్న పైసలు, డబ్బు పెట్టుకున్న పైసలు ఈరోజు అవి చూడకుండానే భిక్షపతి గారు కూడా మరణించారు. చిట్ట చివరి 93వ వ్యక్తి భిక్షపతి గారు ఈరోజు వాళ్ళ కుమారు మనతో ఉన్నారు. నరేష్ చెప్పు నరేష్, ఎట్లా నాయన ఎప్పుడు చచ్చిపోయిండు, ఎప్పుడు ఎన్ని రోజులు పనిచేసిండు ప్రభుత్వంలో? డాడీ మొన్న ఫ్రైడే రోజు చనిపోయాడు. డేట్ మొన్న సెకండ్ చనిపోయాడు డాడీ. అంటే ఎంత రావాలి మొత్తం అప్రాక్సిమేట్లీ మాకు 80 వరకు రావాలి. 80 వరకు రావాలి. మొత్తం ఇప్పుడు మొత్తం 40 మొత్తం రిటైర్మెంట్ దాకా చేస్తారు. రిటైర్ అయిన తర్వాత డీజీపీ గారు పనిచేసిండ్రు. మీరు అడగండి చెప్తారు. ఎప్పుడు మైక్ ముందు రాలే కదా. అంటే ఇప్పుడు మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత మీరు దీని గురించి ఏదైతే పెండింగ్ బిల్ ఉందో దీని గురించి ఫస్ట్ టైం ఈ రోజు ఫస్ట్ టైం వచ్చాను. అంటే మొన్న చనిపోయిండు వీళ్ళ ఫాదరు. ఫస్ట్ ఉద్యమంలో ఫస్ట్ టైం వీళ్ళు వచ్చిండ్రు. వీళ్ళ నాయన డీజీ గారి దగ్గర ఆయన ట్రై చేసిండు కానీ రాలే. అంతే. మీరు ఏం అడుగుతారు? మీ తరఫు నుంచి ఏం అడగచ్చు? ఎంత తొందర అయితే అంత తొందర పాసిబుల్ గా వచ్చేటట్టు చూస్తే బాగుంటది. ఒకటి కంపల్సరీ, ఎందుకంటే ఆన్ డ్యూటీ వీళ్ళ ఫాదరు ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ఈయన కంపన్సేషన్ గ్రౌండ్ లో జాబ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈ 93 మంది డబ్బులు సకాలంలో చెల్లించలేదు కాబట్టి దీనికి ప్రభుత్వం కంపన్సేషన్ ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, కంపన్సేషన్ ఇవ్వాలి, ఈరోజు వాళ్ళకు ఉద్యోగం కూడా ఇవ్వాలి. అదే ఇది ప్రభుత్వ తప్పిదం కాబట్టి, ప్రభుత్వం చేయబట్టే సరిపోయింది కాబట్టి ఆ డబ్బులు సకాలంకి వస్తే ఆయన గుండె కొట్టుకునేది, గుండె ఆగకపోయేది, ఆయన టెన్షన్ ఉండకపోయేది, ఆయన బతికేది. కాబట్టి ఇప్పుడు నరేష్ లాంటి వారు దాదాపు 93 మంది చనిపోయారు. వాళ్ళకు మైసయ్య గారు, ఎస్ఐ గారు చనిపోయిన డబ్బులు మొత్తం ఇచ్చిండ్రు. అది కాదు, నువ్వు దాదాపు 18 నెలల పైసలు వాడుకున్నావు, ఆ పైసలు వడ్డీతో సహా ఇవ్వాలి. మీరు చేయబట్టి చనిపోయింది కాబట్టి కంపన్సేషన్ కూడా ఇవ్వాలి. అంతేకాకుండా కుటుంబానికి చనిపోయిన ప్రతి కుటుంబానికి వాళ్ళ పిల్లలకు కూడా జాబ్ ఇవ్వాలనేది డిమాండ్. అంతే కదా? ఇంకేమైనా అడుగుతారా? రైట్ అన్న. ఇట్లా అంటే 1 ఇయర్ పూర్తి అయ్యింది నేను రిటైర్డ్ అయ్యి ఇప్పటికీ 1 ఇయర్ కావచ్చింది. నా యొక్క బిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి నేను జూన్లో సబ్మిట్ చేశాను. ఆ జూన్లో సబ్మిట్ చేసి ఇప్పటికి 11 నెలలు అవుతున్నది. కానీ ఇంతవరకు నాకు రావాల్సినటువంటి ఆ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది ₹1 కూడా రాలేదు. నాకు 56 లక్షల రూపాయలు రావాలి. ఇంతవరకు ₹1 కూడా నాకు రాలేదు. కేవలం ఒక పెన్షన్ మాత్రమే వస్తున్నది. జీపీఎఫ్ కూడా రాలేదు. పిఆర్సీ 2020 ఏరియర్స్ అని ఉంటవి. అవి అంతకుముందు ఫిబ్రవరి 2025 వరకు మాత్రమే ఇచ్చారు. తర్వాత మార్చి 2025 నుండి ఆ పిఆర్సీ 2020 ఏరియర్స్ కూడా 12 బిల్లులు సబ్మిట్ చేస్తే వెంటనే ఇచ్చేది. కానీ ఇప్పుడు అవి కూడా ఇవ్వడం లేదు. మొత్తం ఇప్పటి వరకు కూడా నాకు రావాల్సినటువంటి బకాయిలు అనేది 56 లక్షలు ఉన్నవి ఇంతవరకు. పేరు మారం దేవయ్య, రిటైర్డ్ గెస్టెడ్ హెడ్ మాస్టర్. నేను డిసెంబర్ 2024లో రిటైర్డ్ అయ్యాను సార్. ఇప్పటి వరకు కూడా నాకు ఎలాంటి నా యొక్క డ్యూస్ కానీ ఇప్పటివరకు రాలేదు. ఇది బెనిఫిట్స్ అంటున్నారు కానీ ఇది బెనిఫిట్స్ కాదు. గవర్నమెంట్ దగ్గర మేము దాచుకున్నటువంటి డబ్బులు, ఈ డబ్బుల్ని ఇప్పటివరకు మాకు ఇవ్వకుండా ప్రభుత్వం నానా రకాలుగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భం. అన్నగారి బక్క జర్సన్ గారి నేతృత్వంలో మేము చాలాసార్లు మన గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, చెలువు అసెంబ్లీ చేయడం జరిగింది, రేణుకా చౌదరి గారికి వాళ్ళ ముట్టడి చేసి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రకరకాలుగా మేము మా యొక్క పోరాట పంతాను ఎన్నుకొని మా యొక్క నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి మాకు సహాయ సహకారాలు అందడం లేదు. ఇక ముందు నుంచి అయినా మరి మాకు మా యొక్క సహాయ సహకారాలు మాకు కావాలి. అంటే మేము దాచుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో సార్, అది నమ్మశక్యం కానటువంటి మాటలు సార్. మన 6,000 కోట్లు అంటే ఎవరికి ఇస్తారు? ఏ లెక్క అది? అది 6,000 కోట్లు అనేటువంటిది ఎవరికి ఇస్తున్నారు ఏంటిది అనేది తెలియటం లేదు మాకు. యాక్చువల్గా సార్
24 మార్చి నుంచి ఎప్పుడైతే మేము రిటైర్ అవుతూ వస్తున్నామో అప్పటి నుంచి కనుక గవర్నమెంట్ మాకు డబ్బులు చెల్లించేస్తే సుమారుగా నెలకు 400 కోట్లు ఖర్చు అయ్యేటువంటిది గవర్నమెంట్కి. కానీ అప్పటి నుంచి మా డబ్బులు ఇవ్వకుండా సుమారుగా 25,000 పైచిలకు మంది రిటైర్ అయ్యేదాకా ఆగి ఇప్పుడు మీకు 13,000 కోట్లు 14,000 కోట్లు 6,000 కోట్ల ముచ్చట ఎన్నోసారి మీరు ఏదైతే ఈ రోజు రిటైర్డ్ బెనిఫిట్స్ 100 రోజుల్లో మీకు కంప్లీట్ గా 6,000 కోట్లు ఇస్తా, మీరు ప్రణాళిక చేసుకోండి. ప్రణాళిక చేకూరాలి సిగ్గుందా? ప్రణాళిక అంటే ఇది అడుగుగా. సార్, ఇప్పుడు ప్రభుత్వం అనేటువంటిది ఏ విధంగా ఇస్తుంది, రిటైర్మెంట్స్కు ఏమనేది వాళ్ళు చేయాలి. కానీ మాకు ఏ సత్తా లేని దమ్ము లేని జేఏసీ నాయకులను ముందడ కూర్చొని పెట్టేసి వాళ్లకు అప్పచెప్పేసి మీరు ఏ విధంగా వాళ్ళు ఎవరితో ఎన్నుకోబడ్డారు ఏంటిది ఏం తెలియకుండా వాళ్ళకు అప్పచెప్పి మీరు చేసుకోండి అని చెప్పేసి వీళ్ళు తాబేదారులుగా ఉండి అది చేయడం అనేటువంటిది ఎంతవరకు కూడా సమంజసం కాదు. కాబట్టి నాకు సుమారుగా 92 లక్షల రూపాయలు నాకు ఇప్పటివరకు డ్యూ ఉంది గవర్నమెంట్. కేవలం ఒక ఇప్పుడు మన దగ్గర 3 కోట్లు అయినాయి, 2 కోట్లు లెక్క చెప్పినా కదా. ఇది 92 కోట్లు, దాదాపు 90 లక్షలు, దాదాపు 92 లక్షలు. ఓన్లీ నా జీపీఎఫ్ 44 లక్షల చిల్లర ఉంది సార్. ఈ విధంగా గవర్నమెంట్ దగ్గర డబ్బులు దాచుకుంటే నాకు భరోసా ఉంటుంది, రిటైర్మెంట్ కాగానే నా డబ్బులు నాకు వస్తాయనేటువంటి ఉద్దేశంతో నేను డబ్బులు దాచుకుంటే ప్రభుత్వం ఒక చిట్ ఫండ్ ఏజెన్సీ, ప్రైవేట్ చిట్ ఫండ్ ఏజెన్సీ మాదిరిగా మా డబ్బుల్ని ఎగ్గొట్టేసి ఇప్పుడు మా దగ్గర లేవు విడుదల వారిగా ఇస్తామనేటువంటిది ఎంతవరకు సమంజసం? మా డబ్బుల్ని వాళ్ళు అక్కడ దాచుకొని ఏదో ప్రభుత్వ పథకాలకు మళ్లించి మాకు డబ్బులు లేవు అనేటువంటి ముచ్చట చెప్పడం అనేది చాలా ఇది విడ్డూరమైనటువంటి విషయము. దీన్ని మేము మాత్రము ఎండగడతా ఉన్నాం. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కటి కూడా మేము దాచుకున్నటువంటి డబ్బులే, మాకు వచ్చేటువంటి లీవ్ ఎన్కాష్మెంట్ కూడా మేము దాచుకున్నటువంటి డబ్బులే, జీపీఎఫ్ కూడా మాదే. ఓన్లీ ప్రభుత్వం ఏంటంటే మా యొక్క 37 సంవత్సరాల సర్వీస్ కాలానికి కృతజ్ఞతగా 16 లక్షల రూపాయలు గ్రాట్యుటీ ఒకటి మాత్రమే ఇస్తుంది. కమిటేషన్ అనేది కూడా మాదే, మేము ప్రభుత్వం దగ్గర నుంచి లోన్ తీసుకుంటున్నాం. దాన్ని విడుదల వారిగా చచ్చిపోయిన వాళ్ళకి రావదిగా రాదు. 93 మంది కమిటేషన్ మిగిలిన ప్రభుత్వానికి. అదేంటిదంటే మేము ప్రభుత్వం దగ్గర నుంచి బ్యాంకులో లోన్ తీసుకొని ఇన్స్టాల్మెంట్ వైజ్గా కట్టడం, అది కూడా మా డబ్బులే. ఈ విధంగా ఏ ఒక్కటి కూడా మాకు ఇప్పటివరకు రాకుండా మేము ఈ యొక్క 62 సంవత్సరాల ఏజ్లో అనేక ఇబ్బందులు పడుకుంటూ ఈ విధంగా ధర్నాలు చేయడము, నిరసనలు చేయడం అనేటువంటిది ప్రభుత్వానికి ఏ విధంగా బాహ్యమవుతుందో మాకు మాత్రం అర్థం అవడం లేదు. దీనికి మేము అనేక మార్లు లెక్కలు కూడా చెప్పడం జరిగింది, ఏ విధంగా ప్రభుత్వం చెల్లిస్తే మాకు డబ్బులు వస్తాయనేది. ప్రభుత్వం మీద భారం పడుతున్నటువంటిది శుద్ధ అబద్ధం సార్. ఇప్పటికీ 25,000 మంది రిటైర్ అవుతూ ఉంటే వాళ్లకు కేవలం 40% జీతం మాత్రమే మన పెన్షన్ రూపంలో వస్తుంది. ఇప్పటి వరకు ఒక పోస్టును కూడా నింపలేదు. ఆ విధంగా ప్రభుత్వం దగ్గర మాకు వచ్చేటువంటి ఫుల్ శాలరీ అమౌంట్ కూడా వాళ్ళ దగ్గరనే ఆగిపోయింది. అదేవిధంగా ఇప్పటి వరకు 2024 నుంచి కాకుండా అంతకుముందు నుంచి మా మాదిరిగానే ప్రభుత్వంలో పనిచేసుకుంటూ జీపీఎఫ్ ఖాతాలలో జమ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క అమౌంట్ కూడా ఉన్నది. దాన్నన్నా మాకు అడ్జస్ట్ చేయమంటే ఆ విధంగా చేస్తలేరు. జేఎస్ అమౌంట్ ఉన్నది, దాన్ని అడ్జస్ట్ చేస్తలేరు. వీళ్ళు కేవలం మాకు ఇప్పుడు పెన్షన్ ఇవ్వకుండా నాకు 92 లక్షల రూపాయలకు నాకు 80,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అంటే నా అమౌంట్ నాకే మిత్తి రూపంలో నాకు ఇస్తున్నారు తప్ప గవర్నమెంట్ నుంచి నాకు వచ్చినటువంటి ఒక పైసా ఆమ్దాన్ అనేటువంటిది లేదు. కాబట్టి ఇక ముందైనా ఈ 100 రోజులు ఇవ్వను అనేటువంటిది కాకుండా మాకు ఏవైతే చెల్లించాల్సినటువంటి డబ్బులు ఉన్నాయో అవన్నీ ఇమ్మీడియట్గా విత్ ఇంట్రెస్ట్తో సహాయుక్తంగా మాకు చెల్లించాలని చెప్పేది మా యొక్క డిమాండు. దీనికి అనుగుణంగా అన్న అనేక రకాలుగా మా పోరాటానికి మద్దతుగా నిలిచి వారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా అది చేస్తున్నాం. కాబట్టి ఇక ముందు కూడా పెద్ద ఎత్తున మా యొక్క నిరసన అనేటువంటిది కొనసాగిస్తాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మా యొక్క డిమాండ్ను పరిశీలించి మా యొక్క అమౌంట్ మాకు చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.